సెకండ్ ఫేజ్‌కి ఎంసెట్ కౌన్సెలింగ్ సంబంధించి తెలంగాణకి ఇంపార్టెంట్ డేట్స్ చూసినప్పుడు రేపు సాయంత్రం లోపల రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఈరోజు 21 తారీఖు ఉంది. 22 లోపల రిజల్ట్స్ అనేది వస్తాయి. ట్యూషన్ ఫీ పే చేసుకోవాలన్నట్లయితే ఓన్లీ ఒక 2 డేస్ మాత్రమే టైం ఉందండి. 22, 23, 24. సో ఈ 3 రోజుల లోపల పే చేసుకోవాలి. ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ 25 నుంచి 28 తారీఖు లోపల కంపల్సరీగా కాలేజీకి వెళ్ళి ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. సో 28 లోపల అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీ అమౌంట్ రిఫండ్ అనేది వస్తుంది. సో కాలేజీకి వచ్చేసి 29 తారీఖు లోపల రిపోర్టింగ్ అప్డేట్ చేయాలి. దీంట్లో ఏం కాంప్లెక్సిటీ ఉందంటే ప్రధానంగా బిట్స్ పిలానికి సంబంధించినటువంటి 4th, 5th ఇటరేషన్స్ అనేవి డిలే అవుతాయి. అది నెక్స్ట్ మంత్ 8th వరకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. సీశాబ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లో నుంచి మన రాష్ట్రం నుంచి రమారమిగా ఒక 500 మంది సీశాబ్ కౌన్సిలింగ్కి వెళ్తుంటారు. వాళ్ళ సర్టిఫికేట్స్ ఇక్కడ ఇరక్కపోతాయి. ఇది రెండో పంచాయతీ. చాలా మంది ఈ సంవత్సరం ఐఐఎమ్స్లో రకరకాల సీట్స్ కోసం అప్లై చేశారు. ఐఐఎమ్స్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కోసం అప్లై చేశారు. వాళ్ళకి కూడా ఆగస్టు 10వ తారీఖు 8వ తారీఖు దాకా ఉన్నాయన్నమాట. వీళ్ళు సర్టిఫికేట్స్ ఇక్కడ ఇచ్చేస్తే ఆ కౌన్సిలింగ్ పోలేరు. మరి గవర్నమెంట్ ఏమో 28వ తారీఖు తర్వాత మేము రిఫండ్ ఇవ్వము అని చెప్తుంది. ఇది యూజీసీ నామ్స్కి అదేవిధంగా ఏఐసిటీ నామ్స్కి కూడా ఎగనెస్ట్. మరి గత కొన్నేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అయితే మరీ కంపాక్ట్ షెడ్యూల్ ఉంది. తొందరగా ఒడిసి కొట్టేసుకుందామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో దారుణంగా ఉందన్నమాట. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ తీసుకున్నా కూడా మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ 5వ తారీఖు ఉంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పర్టికులర్గా సీశాబ్ వెళ్ళదలుచుకున్నటువంటి పేరెంట్స్, బిట్స్ పిలాని అదేవిధంగా ఐఐఎమ్స్ వెళ్ళే పేరెంట్స్ ఎడ్యునైన్ అప్రోచ్ అయితే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మీకు ఇటు సీట్ని ప్రొటెక్ట్ చేయటము, డబ్బులు పోకుండా ఏ మార్గం ఉండేదానికి మనం గవర్నమెంట్తో మాట్లాడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ గవర్నమెంట్ అయితే అడమెంట్గా పోతుందా, లేకపోతే ఈ నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో వచ్చినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్స్ అంత ముందు కాలంలో ఇచ్చేవాళ్ళు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి. సో ఇదండి సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఒకసారి మనం రేపు సాయంత్రం అలాట్మెంట్ రాగానే ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మీద కూడా నేను కంపల్సరీగా ఫుల్ వీడియో చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.